బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 3 అంశము ఊడ్చి వేసెదను. వాక్యము జెఫన్యా 1వ అధ్యాయము 3వ వచనము. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసెదను, భూమి మీద ఎవరును లేకుండా మనుష్యజాతిని నిర్మూలము చేసెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ప్రతిరోజూ నిద్రలేవగానే ప్రతి ఇంట్లో ఊడ్చే కార్యక్రమం ఉంటుంది. ఇంట్లో పనికిరాని చెత్తంతా తీసి దిబ్బలో పడేస్తారు. ఎంత ఖరీదైనవైనా పనికిరాని వాటిని ఇంట్లో ఉంచుకోరు. ఇంట్లో ఏ పని పాటా లేకుండా ఇంటికి ఏమాత్రం ఉపయోగపడని మనుష్యులనైనా ఇంట్లో ఉంచుకోవడం చాలా భారంగా అనిపిస్తుంది. ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు 6 రోజుల్లో పూర్తి చేశాడు. దేవుడు చేసిన ప్రతిదీ ఆయనకు చాలా మంచిదిగా కనబడింది. 6వ రోజు మనిషిని చేయడంతో సృష్టిని ముగించాడు. అయితే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంతో తన కోసం సృజించుకున్న మనుష్యులను బట్టి దేవుడు ఏమాత్రం సంతోషంగా లేడు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకునెను. ఆదికాండము 6:6. తాను సృష్టించిన సృష్టి మొత్తం కేవలం మనిషి కోసమే చేసి ఈ సృష్టి మొత్తం మీద మనిషికి అధికారం ఇస్తే కృతజ్ఞతలేని మనిషి తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు దేవుని మీదనే తిరుగుబాటు చేసి కృతజ్ఞుడయ్యాడు. అయినప్పటికీ తాను ఎంతో ఇష్టపడి చేసుకున్న మనిషి కోసం సృష్టించిన ఈ సృష్టిని పాడు చేయడం ఇష్టం లేక తన ప్రేమను అర్థం చేసుకుంటాడని ఎంతో ఓర్పుతో సహనంతో మనుష్యులను శిక్షించకుండా భరిస్తూనే ఉన్నాడు. మనిషి ఆ ప్రేమను అలుసుగా తీసుకొని హృదయపూర్వకంగా పాపాలు చేస్తుంటే దేవుడు ఇంకెంతకాలం సహిస్తాడు? పనికిమాలిన వాళ్ల వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వారిని దేవుడు భూమి మీద ఉంచడు. పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి 7:17-19. పనికిరాని ప్రతి చెట్టుని నరికి ఎలా అయితే అగ్నిలో వేస్తామో అలాగే కృతజ్ఞుడైన మనిషిని నామరూపాలు లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నాడు. నోవహు కాలం నుండే మనుష్యులను ఊడ్చేయడానికి పూనుకున్నాడు. జలప్రళయం ద్వారా అప్పటి ప్రపంచంలోని మనుష్యులందరినీ సర్వనాశనం చేశాడు. అప్పటి నుండి దేవునికి ఉపయోగపడకుండా తాను చెడిపోతూ ఇతరులను చెడగొట్టే పనికిమాలిన చెత్తలాంటి మనుష్యులను ఊడ్చి శ్మశానాల్లో పడేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతిరోజు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యల ద్వారా లక్షల మంది చనిపోతున్నారు. అంతేకాదు సునామీ, తుపాను, వరదలు, భూకంపాలు, తెగుళ్లు తెప్పించి ఊళ్లకి ఊళ్లనే లేపేస్తున్నాడు. మనమేదో సురక్షితంగా ఉన్నామని సంతోషిస్తున్నామేమో. మనం మారడానికి దేవుడు మనకిచ్చిన సమయం దాటిపోతే దేవుడు ఊడ్చి పరేసే చెత్తలో మనం కూడా ఉంటాము. ముఖ్యంగా మారుమనస్సు పొందని క్రైస్తవులని దేవుడు ముందుగా శిక్షిస్తాడు. మీరు మారుమనస్సు పొందని ఎడల మీరందరునూ అలాగే నశింతురు. లూకా 13:3. కాబట్టి దేవుడు మనల్ని ఊడ్చి పారేయకముందే మారుమనస్సు పొంది దేవునికి ఉపయోగపడేలా జీవిద్దాము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీకు అవిధేయులమై జీవించి నీ శిక్షకు గురికాకుండా మేము మారుమనస్సు పొందునట్లు నీ కృప అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.